అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. మరి షుగర్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలామందికి యూరిన్కి వెళ్తున్నప్పుడు చాలా మంటగా అనిపిస్తూ ఉంటుంది. ప్రతిసారి ఊరికే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమందిలో చిన్న చిన్న పొక్కులు లాంటివి రావడం, కొంతమందిలో ఫ్రోజన్ షోల్డర్స్, చేతులు ఇలా లేపలేకపోవడం. షుగర్ వస్తుంది అంటేనే ఇంకొన్ని అనారోగ్యాల్ని మోసుకొస్తుంది కదా. మరి ఇలాంటివి ఫేస్ చేస్తున్నప్పుడు దాని నుంచి బయటపడడానికి మీరు ఏం చేయాల్సి ఉంటుంది? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, షుగర్ వచ్చిన ప్రతి వాళ్ళల్లో ఈ సిమ్టమ్స్ అనేవి ఉంటాయా, లేకపోతే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకు ఉండే సమస్యలకు తోడు అదే షుగర్ వచ్చింది కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కరిలో ఒక్కొక్కలాగా ఉంటాయి? అంతేనండి. అందరికీ అలా ఉండాలని లేదమ్మా. కొంతమంది మంచి వ్యాయామం చేసేవాళ్ళు ఉంటారు, మంచి గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి షుగర్ ఉన్నా కూడా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ ఏం కనపడదు. ఎందుకంటే వ్యాయామం చేస్తున్నారు కదా రోజు. వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అండి షుగర్లో. అలాగే షుగర్ అనేది సెల్స్లో ఉంటుందమ్మా. అందుకు సెల్ డెత్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి, సెల్స్ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఫ్రోజన్ షోల్డర్, కీళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్, అలాగే మీరు అన్నట్టుగా ఇన్ఫెక్షను. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఎవరిలో కనపడుతుందంటేనండి, యూరిన్ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ కనపడుతుందండి. షుగర్ అనేది అన్ని ప్రమేహ వ్యాధులు అంటాము మేము ఆయుర్వేదంలో. 20 రకాలు ఉంటాయి, అనేక రకాలు. షుగర్లో కాదమ్మా, ప్రమేహ వ్యాధుల్లో ఇవి అన్నమాట. ఇది మూత్రమేహం అని, లేకపోతే మజ్జామేహం అని, అనేక రకాలు అన్నమాట. అంటే కళ్ళు ఉన్నట్టుగా నొరగతోటి కూడినది ఒకటి ఉంది. అలాగే నామశుద్ధ టైప్లో తెల్లగా వెళ్ళడం, కొంతమందికి ఫస్ట్ యూరిన్ చిక్కగా వెళ్ళి తర్వాత మామూలుగా నార్మల్గా వెళ్ళడం, కొంతమందికి తేనెలే వెళ్ళడం, దాన్ని మధుమేహం అంటాం అనమాట. అలాగే యూరిన్ మీరు పోసి వచ్చిన తర్వాత, పూర్వం అంటే ఇప్పుడు రెస్ట్ రూమ్లు ఉన్నాయి కాబట్టి తెలియట్లేదమ్మా. పూర్వం బయటికి వెళ్ళేవారు కదా, వెళ్ళి వచ్చాక మళ్ళీ చీమలు పట్టడం, ఏ చూసి వీడికి షుగర్ ఉన్నట్టుంది యూరిన్ అనేవారు అనమాట. ఇలాగా ప్రకృతిలోనే అనేక రకాల సిగ్నల్స్ని చూసే వీళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి ఇది ఉందని చెప్పేవారు అన్నమాట. ఈ షుగర్ అనేది సెల్లో ఉంటుంది కాబట్టి సెల్స్ని మ్యాక్సిమం డ్యామేజ్ చేసేస్తుంది. అందుకే స్లో పాయిజన్ అంటారు షుగర్. దానివల్ల ఏంటంటే చర్మం వడిలిపోవడం, లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం. ఫ్రోజన్ షోల్డర్స్ ఎందుకు వస్తున్నాయంటే మజిల్లో ఉన్న సెల్స్ని డ్యామేజ్ చేసింది కాబట్టి ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, ఈ మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఆ షుగర్ వెళ్ళిన తర్వాత యూరిన్ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే, యూరిన్కి వెళ్ళి వచ్చాక క్లీన్ చేసుకోవాలమ్మా. క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ స్వీట్ అనేది అక్కడ ఉండిపోవడం వల్ల అనేక రకాల ఫంగస్ లేకపోతే బ్యాక్టీరియా, వాటికి తెలుసు కదా టేస్ట్, ఆ ఏరియాలో ఎక్కువగా గుమికోవడం వల్ల, అంటే ఆ ఏరియాకి ఈ స్వీట్నెస్ అనేదాని అట్రాక్షన్ తోటి అక్కడ ఎక్కువ బ్యాక్టీరియా చేరడం వల్ల దానివల్ల వస్తుందమ్మా. అందుకేంటంటే వీళ్ళు మూత్రం సరిగ్గా అవుతుందా లేదా చూసుకోవాలి, అయిన తర్వాత క్లీన్ చేసుకోవడం ఒకటి. అదేవిధంగా షుగర్ని కంట్రోల్ చేసుకోవడం అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అమ్మా. ఓకే సార్, ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళలో తిన్న తిండి కూడా సహించకపోవడం, అంటే వాళ్ళకి అసలు అది దానివల్ల వచ్చే న్యూట్రిషన్స్ని బాడీ అబ్జర్వ్ చేసుకోలేకపోవడం, ఇలాంటివి కూడా జరుగుతుంది కదమ్మా. మరి అందుకే సెల్లో ఉంది కాబట్టి మ్యాక్సిమం డ్యామేజ్ చేస్తుందమ్మా. న్యూట్రిషన్ అబ్జర్వేషన్ ఉండదు, శక్తి తగ్గిపోతూ ఉంటుంది. శక్తి తగ్గడం వల్లే మజిల్లోని బోన్స్లోని శక్తి తగ్గిపోవడం వల్లే అన్ని చోట్ల ఎఫెక్ట్ అవుతుందమ్మా. షుగర్ ఉండటం అంటే ఒక చోట కాదు, బాడీలో అది మీ బాడీలో అన్ని పార్ట్లని డిస్టర్బ్ చేస్తుంది, అన్ని చోట్ల ఇబ్బంది కలుగుతుంది అనమాట. దీనికి మంచి ఆహారం ఏంటంటేనమ్మా, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినమని చెప్తారనమాట. అదేవిధంగా వగరు ఎక్కువ ఉన్నది, చేదు ఎక్కువ ఉన్న పదార్థాలమ్మా. ఈ రెండు ఎక్కువగా తినటం వల్ల కొంతవరకు కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ఈ వీటి నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క విషయం అమ్మ, కంపల్సరీగా మీరు వ్యాయామం చేయాలి. వాకింగ్ కానీ లేకపోతే మంచి ఎక్సర్సైజ్ కానీ చేసి, మీరు ఆకలి కూడా ఏమంటారంటే, కొంతమంది మాకు విపరీతంగా ఆకలి అవుతుంది, అస్తమానం తిన్న ఆకలి అయిపోతుంది అంటారు. కొంతమంది మాకు ఆకలి లేదు అంటారు. ఈ ఎక్కువ ఆకలి వేసిన వాళ్ళు ఏం చేయాలంటేనమ్మా, పచ్చిశనగపప్పు, బార్లీ, శనగపప్పు ఒక భాగం, బార్లీ 2 భాగాలు తీసుకుని కొద్దిగా వేపించే వాటిని వేడి చేసి పౌడర్లు కొట్టుకుని 2, పచ్చిశనగపప్పు ఒక భాగం, బార్లీ 2 భాగాలమ్మ, మర్చిపోద్ది. ఈ 2 కలిపి పౌడర్ చేసుకున్నామా. అందులో కొంచెం వామ్మని, మిరియాలని, సాల్ట్, మనకేమన్నా స్మెల్ మంచి బాగుండాలంటే జీలకర్ర లాంటివి కలుపుకుని, దాన్ని దోశ కానీ
లేకపోతే ఒక చపాతీగా కానీ కాల్చుకుని నెయ్యితోటే కాల్చుకోవాలమ్మా, ఆ కూరలే తినాలి, దాంతో ఇంకే కూరలో తినకూడదు. ఇలా చేసి మజ్జిగ కనుక ఎంత తాగలిగితే అంత తాగితే 2 పూట్ల చాలా అంటే చాలా తొందరగా షుగర్ కంట్రోల్ అవడానికి అవకాశం ఉంది. చాలా అసలు ఇది ఎవ్వరూ చెప్పలేదు సార్ ఇప్పటి వరకు. ఎంత బాగా తగ్గుతుందంటే మీకు ఫైబర్ ఫుడ్ అమ్మా ఇది. హైయెస్ట్ ఫైబర్ ఉంది, హైయెస్ట్ మీకు స్ట్రెంగ్త్. మీరు అన్నారు కదా నీరస పడతారు, ప్రోటీన్ కూడా బాడీకి తీసుకోదు అందట్లేదు, అందరికీ తీసుకోదు అన్నారు. మనం శనగలు అనేది చాలా హై ప్రోటీన్ అమ్మా, బార్లీ హై ఫైబర్ ప్లస్ బలం ఉన్నది. శనగల్లో అనేక రకాలైన ప్రోటీన్లు ఉంటాయి. ఆల్మోస్ట్ మీరు ఎన్వి తిన్నట్లు లెక్క, అంత బలం ఉంటుంది. కొంచెం పైత్యం చేస్తుంది, అందుకే ఏం చేసాం, నెయ్యితోటి కాల్చుకోమన్నాం. అక్కడ పైత్యానికి విరుగుడు నెయ్యి అండి. అదేవిధంగా మనకి ఇండైజెషన్ ఉన్న వాళ్ళకి తొందరగా అరగడానికి ఏం చేసామమ్మా, పెప్పరు వాము పెట్టాం. అక్కడ సాల్ట్ కలుపుకోమన్నాం, జీలకర్ర కలుపుకోమన్నాం. శనగలు వేడి చేయకుండా జీలకర్ర న్యూట్రల్ చేస్తాం. ఒక అద్భుతమైన ఫార్ములా అమ్మ అది. దాన్ని కనుక 2 పూట్ల తినగలిగితే ఆకుకూరతోటే తినాలి, మళ్ళీ ఇంకా దాంతో తినకూడదండి. అదే ఆహారం తీసుకోగలిగితే కనుక షుగర్ ఉన్న వాళ్ళకి మందులు వాడుకుంటే ఈ ఆహార నియమాలు పాటిస్తే కనుక అద్భుతంగా షుగర్ కంట్రోల్ అవుతుందమ్మా. వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక ఈ ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టి వాళ్ళు చక్కగా రోజు ఒక 25 గ్రాముల నుంచి 50 గ్రాములు వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి కాకరకాయ జ్యూస్, పచ్చి కాకరకాయని జాగ్రత్తగా ఉప్పేసి కడుక్కునమ్మా, పురుగు మందులు ఏమీ లేకుండా ఆ రసం కొట్టుకుని ఆ రసం తాగేసి ఒక 4-5 కిలోమీటర్ల వాకింగ్కి వెళ్ళొచ్చి ఈ ఆహారం కనుక తీసుకుంటే మెడిసిన్ అవసరం లేకుండా షుగర్ కంట్రోల్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు వచ్చింది, సంవత్సరాల తరబడి ఉంది, వాళ్ళకి బాడీ వీక్ అవ్వకుండా బలంగా ఉండి ఈ ఆహారం తొందరగా అరిగిపోవడం వల్ల విపరీతంగా తింటూ ఉంటారు కదమ్మా, దానికి కొంతమందికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఈ ఆహారం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఇప్పుడు నేను చెప్పింది మీరు అనేక సార్లు ఆహారం తీసుకుంటారు, అస్తమానం తింటారు అన్నారు కదా, వాళ్ళకి ఇది అద్భుతమైన ఫుడ్ అన్నమాట. షుగర్ ఫుడ్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. ఇది తినడం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా స్లోగా అరుగుతుంది అనమాట. హై ప్రోటీన్ ప్లస్ హై ఫైబర్, తొందరగా అరగదు. బార్లీ అనేది చాలా స్లోగా అరుగుతుంది. అందుకోసం ఒకసారి వేపిస్తే అమ్మ ఇంకా చక్కగా అది బాడీ అబ్జర్వ్ చేసుకుని, అట్ ద సేమ్ టైం రైస్ కన్నా చాలా బలమైంది బార్లీ. బ్రౌన్ రైస్ కన్నా బార్లీ తీసుకోవడం చాలా మంచిదమ్మ. తినగలిగిన వాళ్ళు, టేస్ట్ ఉండదు కాబట్టి మన వాళ్ళు తినరు. నార్త్ ఇండియాలో ఎక్కువ వాడతారు, కొన్ని దేశాల్లో బాగా వాడతారు. ఈ బార్లీ ఆహారం అనేది తీసుకుంటా ఈ విధమైన జీవన విధానం అంటే వ్యాయామం అనేది మస్ట్ అండ్ షుడ్గా చేసి ఈ కాకరకాయ రసం తాగడం, లేకపోతే కొంతమంది మెంతులు తీసుకుంటారు. ఆ మెంతులు కూడా నానబెట్టినవి గిరగిరా తిప్పి తాగేయాలమ్మ, నవలకూడదు. అవి స్లోగా అరిగి స్లోగా పనిచేస్తాయి. ఈ మెంతులు ఎక్కువ తీసుకోవడం వల్ల వాత శరీరులకి ఇబ్బంది పెడుతున్నాము. మెంతులు అనేది చాలా చలవన్నమాట. ఆ చల్లదనం వల్ల ఏమవుతుందంటే చేదుగా కూడా ఉంటాయి. దానివల్ల కొంత బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. మీకు ఆ మెంతులు ఎప్పుడైతే నానబెట్టారో జిగురు అయిపోతాయి. ఆ జిగురు అనేది మీ ఇంటెస్టైన్స్కి పట్టుకోవడం వల్ల మీరు తీసుకున్న ఆహారంలో ఉన్నాయి తొందరగా అబ్జర్వ్ చేసుకుని ఇమీడియట్గా గ్లూకోజ్ పెంచకుండా కూడా ఇది చాలా సహాయం చేస్తుంది. అలాగే బాడీ చాలా మంచి మినరల్స్ కూడా ఉంటాయి మెంతుల్లో. అందుకనే మెంతి పిండి డైలీ రాసుకుంటే తలకి పడుకునేటప్పుడు మెంతి కూర కానీ మెంతి పిండి కానీ రాసుకుని స్నానం చేయటం వల్ల జుట్టు రాలిపోవడం ఆగుతుందమ్మా. వెంటనే జుట్టు పెరగడం కూడా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆ మినరల్స్ వల్ల ప్లస్ ఆ చల్లదనం, పొట్టలో ఎప్పుడైతే చల్లదనం వచ్చిందో మీకు, మీరు తిన్న ఆహారం చక్కగా అరగడం కానీ, ఈ చేదు వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవ్వడం, ప్యాంక్రియాస్లోకి లివర్లోకి వెళ్ళడం వల్ల షుగర్ అనేది రావడమే లివర్లో స్టార్ట్ అవుతుందమ్మా, ప్యాంక్రియాస్లో కాదు. లివర్ నుంచి ప్యాంక్రియాస్కి వెళ్ళి ఆ తర్వాత ఇన్సులిన్ అప్ అండ్ డౌన్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇది జరుగుతుంది. అంచేత షుగర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా బలమైన ఆహారం తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం పూర్తిగా అరిగిపోయేదాకా రెండోసారి అన్నం తినకూడదు, ఆహారం అనేది తీసుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే అస్తమానం తింటూ ఉంటారు మీరు అన్నట్టుగా. దానివల్ల ఏమవుతుంది, ఇండైజెషన్ అలాగే లివర్కి శ్రమ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే షుగర్ పెరుగుతూనే ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే గోధుమ ఫుడ్ చాలా మంచిది అనుకుని గోధుమ రవ్వ ఉప్మా లాంటిది, రైస్ లాంటిది, చపాతీ లాంటిది తింటారు. దానికన్నా ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ 10 times బెటర్. ఈ గ్లూటెన్ ఉంది మైదాలోని గోధుమలోని తినకూడదని డాక్టర్లు చెప్తారు. మళ్ళీ అదే గ్లూటెన్ ఉన్న ఫుడ్ని షుగర్ వాళ్ళని తినమంటారు, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కానీ దానివల్ల షుగర్ ఇంకెప్పుడు తగ్గదు. గ్లూటెన్ ఫుడ్ తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వదు, ఎట్టి పరిస్థితిలో పెరగడానికి ఆస్కారం ఉంది. కానీ
అంచేత షుగర్ తగ్గాలి అంటే, షుగర్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్లు, ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ ఇవి తగ్గాలి అంటే యూరినరీ ప్రాబ్లమ్స్కి అనేక రకాల మెడిసిన్స్ కూడా ఉంటాయమ్మా మా దగ్గర. ఓన్లీ 9 డేస్కి ఇస్తాం. ఆ 9 డేస్లోనే ఉన్న యూరినరీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. రాకుండా ఉండటం ఇంపార్టెంట్, వచ్చాక చేసుకోవడం కాదు. అంటే షుగర్ పెరుగుతుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేవి పెరగడానికి కూడా ఆస్కారం ఉంది కదా. ఆ షుగర్ యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది అంటే ఆ షుగర్ తోటి పాటు కొంత ప్రోటీన్ లాస్ కూడా ఆటోమేటిక్గా. ప్రోటీన్ లాస్ స్టార్ట్ అయింది అంటే కిడ్నీ ఇబ్బంది పడుతుందని అర్థం. వెంటనే జాగ్రత్త పడకపోతే రేపొద్దున కిడ్నీ ఫెయిల్యూర్, అనేక రకాల క్రియాటినిన్ పెరిగిపోవడం, డయాలసిస్ ఇవన్నిటికి దారితీస్తుంది అనమాట. అలాగే షుగర్ వస్తుంది అంటే లివర్ ఇబ్బంది పడుతుందని అర్థం. అప్పటి నుంచి మీరు ఆకలి పెరగడానికి మంచి మెడిసిన్స్ తీసుకోవడం మొదలు పెట్టాలి. అప్పుడు ఎప్పుడైతే మీరు లివర్ ఆరోగ్యంగా ఉందో షుగర్ తొందరగా తగ్గడానికి అవకాశం ఉందండి. లివర్ అనే దాంట్లో టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల, ప్యాంక్రియాస్లో టాక్సిన్స్ వెళ్ళడం వల్ల షుగర్ వ్యాధి అనేది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ లింక్డ్ అనమాట. అందుకు ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి అంటే మళ్ళీ హై ప్రోటీన్ తీసుకుంటే ఇండైజెషన్ వస్తే లివర్ ఇబ్బంది పడుతుంది. అందుకు అన్ని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటా వ్యాయామం అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకలి అనేది పెరుగుతుంది, మళ్ళీ లివర్ కూడా కండిషన్లోకి వస్తుంది. యోగాసనాలు వేయడం వల్ల అద్భుతమైన ఆసనాలు ఉన్నాయి లివర్ని కండిషన్లో తీసుకురావడానికి, కిడ్నీ మీద ఒత్తిడి పెరగకుండా చూసుకోవడానికి. అటువంటివి చేసుకుని ఆహార నియమాలు పాటించామనుకోండి, వ్యాధిని ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అందరూ ఒపీనియన్ ఏంటంటే షుగర్ ఉంది, పొద్దున్న కానీ ఒక ట్యాబ్లెట్ నైట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుని మన పని మనం చూసుకుంటున్నాం. దానివల్ల జరిగే డ్యామేజ్ కానీ ఫ్యూచర్లో ఆ షుగర్ పెరుగుతానే ఉండటం వల్ల వచ్చేదాన్ని తర్వాత 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో చాలా ఇబ్బంది పడతారు. అందుకు మొదట్లోనే జాగ్రత్తలు తీసుకుంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ సెల్ ఏదైతే చచ్చిపోయిందో ఈ షుగర్ వ్యాధి వల్ల ఆ సెల్స్ని బ్లడ్ ఫ్లో ద్వారా బయటికి పంపలేకపోయింది అనుకోండి అమ్మ శరీరం, అప్పుడు మీరు అడిగినట్టుగా అక్కడ యాప్సెస్ రావడం, పొక్కులు రావడం, పస్ ఫామ్ అవడం ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట. అంటే షుగర్ వల్ల మీ స్కిన్ వీక్ అయిపోతుంది, మీ బాడీలో చచ్చిపోయిన సెల్స్ని బయటికి పంపే కెపాసిటీ తగ్గిపోతుంది, ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెరిగిపోతూ ఉంటాయి. అంటే అన్ని రకాలుగా మీరు వీక్ అయిపోతున్నారు. ఇన్ని రకాలైన చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతుంటారమ్మా, షుగర్ వ్యాధి వల్ల మాకు మ్యాన్ పవర్ పూర్తిగా తగ్గిపోయింది, అసలు మేము సంసారమే చేయలేకపోతున్నాం అని బోల్డ్ మంది అడుగుతూ ఉంటారు. అది కూడా మేజర్ ప్రాబ్లం అని. ఎప్పుడైతే మీ బాడీలో ధాతువులు పెరగడం ఆగిపోయిందో సెల్లోకి ప్రతి సెల్లోకి వెళ్ళిపోతుందమ్మా షుగర్ వ్యాధి అనేది. మన బాడీకి వచ్చిందని అనుకోవటం కాదు, సెల్కి వచ్చింది షుగర్ వ్యాధి అనేది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం అయితే ప్రతి అణువులోకి షుగర్ వ్యాధి అనేది వ్యాపించడం వల్ల, నిజం చెప్పాలంటే అది వ్యాధి అనుకోవాలా లేకపోతే మనం సరిగ్గా నియమాన్ని పాటించకపోవడం వల్ల ఏ ఆర్గాన్ చేయవలసిన ఆర్గాన్ పని అది చేయట్లేదు కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ విధంగా వస్తుంది. షుగర్ అనేది చాలా డేంజర్, లాంగ్ టర్మ్లో మన బాడీలో చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, మీకు ఏదైనా వచ్చినా కానీ వెంటనే ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నప్పుడు తొందరగా డాక్టర్ని సంప్రదించి, ఎందుకంటే షుగర్ ఒక్కటే కాదు, షుగర్తో పాటుగా ఈ అన్ని బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నింటినీ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి కాషియస్గా ఉండండి, ఈట్ హెల్దీ, త్వరగా పడుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం మాత్రం కంపల్సరీగా మీ డే టు డే రెగ్యులర్ లైఫ్లో మాత్రం భాగం చేసుకోండి. ఇది కనుక చేయలేకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది షుగర్ వల్ల. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.